BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వెడగలూరు మండలం మంగళవారం వెడగలూరు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడారు. గత 5 ఏళ్లుగా గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎక్కడ చిన్న రోడ్డు వేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే దశల వారీగా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి కోవూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారులను కలిసి వివరించామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయిలో తన వల్ల గ్రామానికి ఏదైనా మేలు జరుగుతుందనుకుంటే పార్టీలకు అతీతంగా తనను కలవచ్చని ప్రజా ప్రతినిధులకు సూచించారు. అందరి లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే కావాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఇన్ఛార్జి ఎంపీపీ సౌందర్య, చెముకల శ్రీనివాసులు, ఓగు నాగేశ్వరరావు, సమాధి సీనయ్య, బెజవాడ వంశీరెడ్డి, చలంచర్ల కామేశ్వరమ్మ, ఊటుకూరు విజయభాన్ రెడ్డి, ఆవుల వాసురవి, జనసేన నాయకులు గుడిహరి కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీలతో అయితే నేను చాలా మందితో మాట్లాడున్నాను. సో అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో, నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమీ చేయలేకపోయారు, అభివృద్ధి లేదు, మీరేది ఒక్క తట్ట మట్టి కూడా అక్కడ వేయలేకపోయారు, వేసిన పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు. అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించడం లేదు. బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యే గారు దగ్గర మీరు ఏం పనులు కావాలో, ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి. మీరు ఉన్నది పార్టీల కోసం కాదు, మీరున్నది ప్రజల కోసం. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు, లీడర్స్ మీరందరూ. కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో. సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు, నేను ఎన్నో గ్రామాలు చూశాను నా లైఫ్ లో. మొట్టమొదటిసారి ఇన్ని పంచాయతీలు తిరగడం, ఇన్ని హామ్లెట్స్ తిరగడం, ప్రతి హామ్లెట్ లో మంచినీళ్లు, కనీస వసతులు, అవన్నీ మామూలు నీళ్లు లేకుండా ఎవరుంటారు? నీళ్లు కూడా లేవు ఎన్నో ఊర్లలో చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. సో ఇలాంటివన్నీ చవటి కాలువలు, అవి సిల్ట్ తీయకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోక లోతు నీళ్లలో వాళ్ళు తిరగాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ఈ విడవలూరు మండలంలో ఉన్న సర్పంచులు ప్రతి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. దానికి నేను మీకు చేయాల్సిన సాయం ఏదున్నా సరే, మీరు వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశమా అనేది నేను చూడను. ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు. నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్, ఆ గ్రామ అభివృద్ధికి ఏవైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము, అదేవిధంగా ఇంకో పక్క అభివృద్ధి, రెండు ప్రగతి పదంలోకి తీసుకోబోయగలిగిన సమర్థవంతమైన నాయకులు. త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్లు అయితేనేమి, మిగతా ఒకటొకటి రెండు చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ వెళ్ళి మన కోవూరు నియోజకవర్గం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇళ్ళు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా పంచాయతీలో రోడ్లు అయితేనేమి, ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్లి పంచాయతీరాజ్ మినిస్టర్ని కలవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి ప్రదంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తిరిగి మన గ్రామాలన్నీ చైతన్యవంతం అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటాను. అందుకు
సపోర్ట్ గా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి, నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే ఉద్దేశం నాది. మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని నేనేమి ఇది చేయట్లేదు, బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే మీ ఊర్లు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మనకు వారు గెలిచిన కాంచి మన ఫస్ట్ మొహరం పండుగ వచ్చిన సందర్భంలో ముందుగానే మన అందరూ చెప్పి శానిటేషన్ వరుసగా రాండి అమ్మా.